తృతీయ ప్రసంగము. గత ప్రసంగానంతరమున శ్రీ నిత్యానంద స్వామివారు 2 సంవత్సరముల 3 మాసముల నుండి పేటడియాలోనే ఉంటున్నారని తెలుసుకుని శ్రీ ప్రకాశానంద స్వామివారు వారి కడకు వెళ్ళిరి. ఆ రోజు సాయంకాలమున శ్రీ నిత్యానంద స్వామివారి సన్నిధిని కొందరు భక్తులు చేరి ఉండిరి. శ్రీ ప్రకాశానంద స్వామివారు అక్కడకు వచ్చినట్లు తెలిసి పేటడియా రాజుగారు వైద్యరాజ గోపాలజీభాయి ఈ ఇరువురును అక్కడకు వచ్చిరి. రాజు చాలా రోజుల నుంచి తమ దర్శనం చేయవలనని కోరిక కలిగెను. అది నేటికి సిద్ధించినది అని పలుకుచో కొన్ని కానుకలను శ్రీ ప్రకాశానంద స్వామి వారికి సమర్పించెను. అది చూసి వారిట్లు పలికిరి. ఒక పగటి వేషగాడు సన్యాసి వేషమును ధరించి ఒక రాజుగారి సభలోకి వెళ్ళెను. అతన్ని చూసి రాజుగారు సభ్యులు అందరూ నిలబడిరి. రాజుగారు నమస్కరించి ఆ సన్యాసిని సింహాసనంపై కూర్చుండుడని ప్రార్థించెను. కానీ అతడు ఉన్నతాసనంపై కూర్చునుట ఆశ్రమధర్మం కాదని చెప్పి రాజుగారిని ఒప్పించి అందరితో పాటు సామాన్యపాసనంపై కూర్చునెను. పిమ్మట ఆ సన్యాసి రాజనీతిని చక్కగా ఉపదేశించెను. అప్పుడు రాజుగారు అతన్ని సత్కరించుటకు బంగారు పళ్ళెము నిండా రత్నములు పోసి కానుకగా సమర్పించెను. అది చూసి ఆ సన్యాసి ఇట్లు పలికెను. ఓ రాజా, మీ దృష్టిలో రత్నములు వెండి బంగారములు ఉత్తమ ద్రవ్యములు, కానీ మా దృష్టిలో అవన్నీ మట్టితో సమానములు. సన్యాసికి ద్రవ్యాదులను సమర్పించుట మీకు ధర్మము కాదు, వాటిని స్వీకరించుట మాకునూ ధర్మము కాదు అని పలికి వెళ్ళిపోయాను. మరి ఒక రోజున ఆ పగటి వేషగాడే నర్తకి వేషమును ధరించి తబలా సారంగి మొదలగు వాద్యములతో రాజసభకేగి రాజుగారికి సలాము చేసి నృత్యము చేసెను. రాజు వివేకి. ఆ నర్తకి పూర్వము సన్యాసి వేషముతో వచ్చిన వ్యక్తియే అని గ్రహించెను. నృత్యం పూర్తి అయిన తరువాత రాజుగారు 1000 రూపాయల బహుమతినిచ్చెను. ఆ పగటి వేషగాడు, మహాప్రభు, ఇది నాకు చాలదు, ఇంకనూ అధికముగా ధనము ఇప్పించగోరదను అని మనవి చేసుకునెను. అంతట రాజుగారు, ఆ రోజున సన్యాసి వేషముతో వచ్చినప్పుడు రత్నమును నీయగా నిరాకరించితివి. అర్ధరాజ్యమును కోరినా ఆ రోజున ఇచ్చి ఉండేవాడను. నేడు ఎక్కువగా కావాలనని ఎలా కోరుచున్నావు అనను. అంతట పగటి వేషగాడు, మహాప్రభు, ఆ రోజున అర్ధరాజ్యమునే కాదు రాజ్యమునంతనూ ఇచ్చను తీసుకునేవాడను కాదు. అది సన్యాసి వేషము. అప్పుడు ఏమైనా తీసుకునినచో ఆ వేషము యథార్థమని గ్రహింపబడదు. అంతేకాదు వేషమునకు కళంకమును కూడా తెచ్చినవాడనగుదును. ఇటులనే నేను సన్యాసి వేషమును వేసుకుంటుని. మీరిచ్చు కానుకలను పుచ్చుకుని ఈ వేషమును నేనేలా కళంకపరచవలను? రాజు, తమరు ప్రప్రథమముగా దర్శనమిచ్చినందున మేము ఇట్లు కొంత వివేకముతో ప్రవర్తించుట ధర్మము కాదా? స్వామి నిత్యానంద, ఇది వివేకము కాదు, అవివేకము. పగటి వేషగాడు సన్యాసి వేషమును ధరించినంత మాత్రముననే ద్రవ్యమును స్వీకరించినప్పుడు నిజమైన సన్యాసి ఎట్లు స్వీకరించును? రాజు, సన్యాసికి ద్రవ్య నిషేధం ఎందుకు? స్వామి ప్రకాశానంద, ద్రవ్యము మాకు బ్రహ్మ విద్యా మార్గమున విఘ్నము కలుగజేయును. అందుకే మనువు రజసస్వర్ధ ఉచ్యతే, ద్రవ్యేచ్ఛ రజోగుణ లక్షణము అని చెప్పినాడు. అంతఃకరణమున రజోగుణము ఉన్నంతకాలము యోగాభ్యాసము చేసినను అది సత్వగుణ ప్రధానము కానేరదు. అంతఃకరణము సత్వగుణ ప్రధానము కానంత వరకు జ్ఞానము కలుగుట అసంభవము. కావున మాకు ద్రవ్య పరిగ్రహము నిషిద్ధము. మీరు మాకు ద్రవ్యమును సమర్పించినా మాకు విఘ్నము, మీకు దానిని కలుగజేసిన దోషమును సంభవించును. వ్యాసస్మృతియందు ఇట్లు చెప్పబడినది. యతీనాం కాంచనం దత్వా తాంబూలం బ్రహ్మచారిణాం స్థేనానాం అభయం దత్వా సదాతా నరకం వ్రజేత్. యతులకు కాంచనమును, బ్రహ్మచారులకు తాంబూలమును, చోరులకు అభయమును వసంగినవాడు నరకమును పొందును. ద్రవ్యములు మొదలగు మాయాజన్య పదార్థములు రజస్తమో గుణములను పెంపొందించును. వీటితో బ్రహ్మాకార వృత్తి కలుగదు. ఆరూఢుడు పతితులగును. గోపాలజీభాయి శ్రీ నిత్యానంద స్వామిని ఇట్లు ప్రశ్నించెను. వీరు చింపిగుడ్డలను ఎంత ఎక్కువగా ఎలా ప్రేమింతురు? అవధూత దశ. స్వామి నిత్యానంద, శ్రీ ప్రకాశానంద స్వామివారు అవధూత దశ యందు ఉన్నారు. అవధూత గీత యందు ఇట్లు చెప్పబడినది. రథ్యాకర్పట విరచిత కంధ పుణ్యాపుణ్య వివర్చిత పంధ శూన్యాగారే తిష్టతి నగ్న శుద్ధ నిరంజన సమరసమగ్న. త్రోవలో పడియున్న చింపిరిగొడ్డల బొంత కట్టుకుని పుణ్యపాపములకు అతీతులై అవిద్యారహితమైన శుద్ధ సమరసముగు బ్రహ్మతత్వమున నిమగ్నమైన వాడు శూన్యమందిరమున నగ్నదశయందు ఉండును.
ఈ లక్షణములు శ్రీ ప్రకాశానంద స్వామి వారి యందు ఉండుటచే వారు చింపిరిగుడ్డలను ప్రేమించుటలో ఆశ్చర్యము లేదు. స్వామి ప్రకాశానంద, మీరన్నట్లు నేను అవధూతను కాదు, అవధూర్తుడను. ఏలన నరాణాం నాపితో దూర్తః పక్షిణాం చైవ వాయసః చతుష్పాదాం శృగాలస్తు స్వేచ్ఛాచారే తపస్వినాం. మనుష్యులలో క్షౌరము చేయువాడు ధూర్తుడు, పక్షులలో కాకి ధూర్తము, చతుష్పాత్తులైన జంతువులలో నక్క ధూర్తమైనది, తపస్సాలులలో స్వేచ్ఛగా సంచరించువాడు ధూర్తుడు. స్వామి నిత్యానంద, సన్యాసి మఠమును ఏర్పరుచుకుని భూమి బండి గుర్రము మొదలైన వారిని ఉంచుకునుటయు ద్రవ్యాది పదార్థములను సంగ్రహించుటయు స్వేచ్ఛాచారము అనబడును. తమచే ధూర్తుడు అను పదము పొగరుమోతుతనముగా ప్రవర్తించు వాని పట్ల ఉపయోగించబడినది. మాయతో పొగరుమోతుతనముగా మీరు ప్రవర్తించుచున్నారు. ఈ విషయం యథార్థము. నేను కూడా ఇటువంటి ధూర్తుడనైతే బాగుండును. అది విని అందరూ నవ్వసాగిరి. భగవంతునకు ప్రియుడు శ్రీ ప్రకాశానంద స్వామివారికి చాలా కాలం నుండి పరిచితులైన రామపురి స్వామి మహారాజు గారు ఆ రోజులలో రాజగృహములలో ఉండేవారు. వారు శ్రీ నిత్యానంద స్వామివారు మొదలగు వారందరూ అక్కడ కూర్చుని ఉండగా వచ్చి ఇట్లు పలికిరి. ఒకప్పుడు శ్రీ ప్రకాశానంద స్వామివారు గోండలలో ఉండిరి. నేను వారి దర్శనమునకు వెళ్ళి తిని అప్పుడే పేటడియా దయచేయుడని వారిని ఎంతో వేడుకుంటుని. కానీ శ్రీవారు అంగీకరించలేదు. అరణ్యములోనికి గాని అట్టి మరి ఒక ప్రదేశమునకు గాని రమ్మనినా వచ్చేదను, కానీ దర్బారులోనికి రాను అన్నారు. అప్పుడు నాకెంతయో కష్టము తోచినది. ఇంత కఠోర హృదయులైపోవుటకు కారణమేమి అనుకున్నాను. మరి ఒకసారి 2-3 సంవత్సరముల తరువాత దర్బారు సాహెబు నుండి ఒక ఉద్యోగి అయిన బ్రాహ్మణ గృహస్థుడు రాజకోటకు వెళ్ళుచుండెను. అప్పుడు ఆయన ద్వారా తమరు దయచేయిచో కారు పంపగలను అని శ్రీ స్వామివారికి కబురంపితిని. ఆయన కూడా రాను అని సమాధానమే చెప్పిరి. ఇప్పుడు శ్రీ నిత్యానంద స్వామివారు ఉన్నందున శ్రీవారు విచ్చేసిరి. అంతటా శ్రీ ప్రకాశానంద స్వామివారు ఈ క్రింది కబీరు వాక్యమును జ్ఞప్తికి తెచ్చిరి. రాజద్వారన జాయియే జో కోటిక మిలేహేం సుపచ భగత్కే జాయియే ఏ విష్ణు భక్తు కానేం. రాజదర్బారునకు వెళ్ళరాదు, ఎంత ధనము లభించినను వెళ్ళరాదు. స్వపచుడు అనగా కుక్క మాంసమును భుజించువాడు అయిననూ సరే అతడు భగవంతునకు భక్తుడైనచో అతని ఇంటికి వెళ్ళవచ్చును. ఏలనన భగవంతునకు బేదలు ప్రియమైనవారు. భక్తాధీనుడు స్వామి నిత్యానంద, రాజు అయినా సరే దరిద్రుడైనా సరే భక్తి ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళవలను. భగవంతుడు భక్తాధీనుడు. రాజు శ్రీ నిత్యానంద స్వామివారు నిజము చెప్పుచున్నారు. మేము భక్తి కలిగి ఉన్నచో తమరు దయచేయవలయును కదా. స్వామి ప్రకాశానంద, మీకు భక్తి ఉండవచ్చు, అది మాకు దురదృష్టముగా పరిణమించవచ్చు. మీ వంటి వారితో సంబంధం ఏర్పడితే మీ వలె ఆహార విహారములు, వస్తువాహనములు మొదలగు వారిని పొంది విలాస జీవితమునకు అలవాటు పడదము. సంసారుల వలన పాడైన విరక్తుల ఉదాహరణములు అనేకములు కలవు. రాజు అయితే తమ సాంగత్యం వల్ల మేం పాడవమా? స్వామి ప్రకాశానంద, మా సాంగత్యం వల్ల తమరు పాడగుట మంచిదే, కానీ తమ సాంగత్యం వల్ల మేం పాడగుట చాలా తప్పు. స్వామి నిత్యానంద, అది నిజమే. మా సాంగత్యం వల్ల తమరు పాడైనా స్వర్గము లభించును, మీ సాంగత్యం వల్ల మేము పాడైనా నరకములో పడుదుము. అందరూ నవ్వసాగిరి. తీవ్ర వైరాగ్యము కలవారు సంసారి సమాగమనము వలన పాడవరు. మా వంటి మంద వైరాగ్యం కలవాడు పాడగును. అఖాకవి ఇట్లు చెప్పెను. సత్యవైరాగ్య స్వామినే హృదే మహాపురుష సర్వయేం వదే జే వైరాగ్య దేఖాడీ కరే ఏతో మనకేరీ మస్కరీ పలకే పాకే పలటే ఢంగ్ ఏతో అఖామయా నారంగ్. నిజముకు వైరాగ్యము హృదయమున ఉండును అని మహాపురుషులు చెప్పుదురు. దంభ వైరాగ్యము కలవాడు తన మనస్సును మోసము చేయుచున్నాడు. నిమిష నిమిషమునకు రకరకాల మార్పుల ప్రదర్శనము మాయారంగము. ఇట్లు పైకి ఒక విధముగాను లోపల మరి ఒక విధముగాను ఉండువాడు సంసారుల సాంగత్యమును కోరును, మాయావసుడగును. ఇహలోకమునందును పరలోకమునందును అనుభవింపబడు భోగములను కాకిరెట్టతో సమానముగా చూచువాడు మాయకు లోనుకాడు. ఇట్టి మహాపురుషునకు ఎప్పుడునూ ఏ పదార్థమునందును మోహము మమకారము కలుగదు. మందవైరాగ్యము కల మనుష్యునకు పదార్థములను చూచినందున చిత్తవృత్తి
పదార్థములందు ప్రసరించినను అతడు ఆ వృత్తిని ఆపుచేసుకొన శక్తి కలిగియుండును. అట్టివారు అభ్యాసము ద్వారా తీవ్ర వైరాగ్యమునంద సమర్థులగుదురు. కానీ కేవలము పూజా ప్రతిష్టల కొరకు కపట వైరాగ్యమును అవలంబించిన వారు పదార్థములు లభించనంత వరకు వైరాగ్యమును అభినయింతురు. అవి లభించిన తోడనే పూర్తిగా సంసారులగుదురు. భక్తవరుడు అఖాయిట్లు చెప్పెను. మూండు మూండావి హరినేకాస్ లోకపూజేనే కహే మహారాస్ మనుజాణే హరియే కృపాకరి మాయామాం లపటాణాఫరి సౌనే మస్తే కరే కళ్యాణ్ అఖాయేనే హరిమల్యావీ హాణ్. హరి కొరకు తల గురిగించుకుంటిని. స్వామీ స్వామీ అనుచో ప్రజలు పూజించి గౌరవించిరి. పూజా గౌరవములు కలిగినట్లు మనస్సులో భావించును. నిజమునకు మాయలోనికి దిగజారినాడు. ఇతరులు వీనిని పురోగమించినట్లు భావించుచున్నారు. వీడు హరికి దూరమైనాడు అని అఖా అంటున్నాడు. స్వామి ప్రకాశానంద పూర్ణ వైరాగ్యవంతుడై ఏకాంతమున కూర్చుని యోగాభ్యాసము చేసిన జ్ఞానము అచిరకాలములో కలుగును. కానీ ఇతరులకు చూపుటకు మాత్రమే వైరాగ్యమును పొంది అంతరంగమున వివిధములకు మాయాజన్య పదార్థములయందు ఆశ కలిగియున్నచో ఏకాంతమునందు ఎంత టీవీగా కూర్చునియున్నను, ఎంత అభ్యాసము చేసినను యోగసిద్ధి కలుగదు. పైగా అధఃపతనము కలుగును. ఈ విషయమున శ్రీ శంకర భగవానుడు ఇట్లు నుడివెను. ఆపాత వైరాగ్యవతో ముముక్షూన్ భవాబ్ధిపారం ప్రతియాతుముద్యతాన్ ఆసాగ్రహో ముంజయతే అంతరాళే నిగృహ్యకంఠే వినివర్త్యవేగాత్. సంసార సముద్రమును దాటనుద్యమించిన మంద వైరాగ్యము కల ఆరంభ వైరాగ్యము కల ముముక్షువులను ఆశాయను మొసలి మెడపట్టుకుని వేగమున వెనకకు మరల్చి నడి సముద్రమున ముంచివేయును. అంతరంగమున వివిధములగు ద్రవ్యాది మాయా పదార్థముల యందు ఆశ కలిగి పైపైన వైరాగ్యమునందిన ముముక్షువులు ఏకాంతమునందు కూర్చునినను యోగాభ్యాసము చేసినను మాయా అను దుర్గమ సముద్రమును దాటి భగవంతుని పొందలేరు. ఈ విషయమున తుకారాము ఆశాతృష్ణలకు కట్టుబడిన మనుష్యుడు నారాయణుని ఎట్లు తెలుసుకొనగలడు? అతడు రోజురోజు తన ఇంద్రియములను సేవించుటయందు తత్పరుడుగును. ఏ విషయము వైపు మనస్సు మరలినా ఆ విషయము పొందుటకు ప్రయత్నించును. అందువలన చిత్తము భ్రమించును. పిచ్చివాని వలె ఇష్టము వచ్చినట్లు సంచరించును. అతనికి యుక్తము అయుక్తము అను వివేకము ఉండదు అని చెప్పియుండెను. పంక్తిభేదము మహాపాపము. అంతటా అచ్చట ఉన్నవారికందరికీ పుచ్చకాయ మొక్కలను కోసి ఇచ్చిరి. శ్రీ నిత్యానంద స్వామివారికిని శ్రీ ప్రకాశానంద స్వామివారికిని మంచి రుచిగల మధ్య ముక్కలను పళ్ళెములో ఉంచి ఇచ్చిరి. అది చూసి శ్రీ ప్రకాశానంద స్వామివారు ఇట్లు చెప్పిరి. ఒక రాజు తన భవనమున పై అంతస్తులో కిటికీ వద్ద కూర్చుని పండ్లు తినిచో పెచ్చులను గింజలను బయట పారవేయుచుండెను. ఒక పిచ్చివాడు అది చూసి ఆ పెచ్చులను తీసుకుని తినసాగెను. కాపలావారు వారిని బెదిరించి వెళ్ళిపోమనిది. ఆ పిచ్చివాడు వినిపించుకోకుండా తినిచుండెను. సిపాయిలు వాని కొట్టసాగిరి. ఏడ్చుటకు బదులు ఆ పిచ్చివాడు పకపకా నవ్వసాగెను. రాజు అది చూసి ఆశ్చర్యపడెను. ఆ పిచ్చివాడిని రప్పించి నవ్వుటకు కారణమేమి అని రాజు అడిగెను. ఆ పిచ్చివాడు ఇట్లు సమాధానం చెప్పెను. పెచ్చులు తినవానికే ఇన్ని దెబ్బలు తగిలితే గుంజు తినవానికి ఎన్ని దెబ్బలు తగులునో అనే ఆలోచన తట్టి నవ్వు వచ్చినది. అతడు ఎవడో జ్ఞాని అని రాజు తెలుసుకుని అతని కాళ్ల మీద పడి క్షమార్పణ వేడుకొనెను. అది విని అందరూ నవ్విరి. శ్రీ నిత్యానంద స్వామివారు పంక్తిభేదము మహాపాపము అని చెప్పిరి.